తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలు మాక్సిమం అమలు చేస్తూ వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా ఇటు రుణమాఫీ కీలకమైనటువంటి రుణమాఫీ కూడా కొంచెం వాయిదా పడ్డ పరిస్థితులు. కానీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఈ రుణమాఫీ 2 లక్షలు చేస్తామని కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. అవును, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రెండు పార్టీలు కూడా చీకటి ఒప్పందం చేసుకున్నాయి. కవిత జైల్లో ఉంది కాబట్టి ఆమెను విడిపించడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో చేయి కలిపింది. రెండు కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం, దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి 500 బోనస్ ఇచ్చి పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తన బిడ్డ బెయిల్ కోసం మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోదీతో చీకటి ఒప్పందం చేసుకుని సుపారీ తీసుకున్నారు. ఇక మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ గ్రామాలకు వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కూడా అడగడం లేదు అని వివరించారు. బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆత్మ గౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర ఉంచారని మండిపడ్డారు. బిడ్డ లగ్గమున్నా కూడా వదలకుండా తనను, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ కు బాధ కలగలేదని, కానీ తన బిడ్డను జైల్లో పెట్టగానే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గద్వాల వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీ సహకరించిందని, ఇప్పుడు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సామాజిక వర్గం కూర్పు ఆధారంగా టిక్కెట్లు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ బిడ్డ నీలం మధుకు కాంగ్రెస్ మెదక్ టిక్కెట్ ఇస్తే కేసీఆర్ వెంకట్రామిరెడ్డికి ఇచ్చారన్నారు. ఇదే ఆ పార్టీ విధానం. 119 నియోజకవర్గాల్లో 10% ఉన్న ముదిరాజ్ బిడ్డలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం టిక్కెట్ ఇచ్చి మరీ మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరిని గెలిపించుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 పార్లమెంటు స్థానాల్లో గెలిస్తే ముదిరాజు బిడ్డను ఆగస్టు 15 లోపు మంత్రిని చేస్తాను అని హామీ ఇచ్చారు. బీసీఏలో ఉన్న ముదిరాజులను ప్రత్యేక పరిస్థితుల్లో బీసీడీలోకి మార్చారని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది అని, 10 ఏళ్లుగా ఆ కేసులో కేసీఆర్ సర్కార్ వాదనలు వినిపించలేదు అని తప్పుపట్టారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణను 10 ఏళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. మేము అధికారం చేపట్టిన తర్వాత మంత్రి రాజనరసింహతో పాటు 8 మంది ఎమ్మెల్యేలను పంపించి సుప్రీంలో కేసు వాదిస్తున్నాం. వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణకు పలుమార్లు మద్దతు తెలిపాం. అసెంబ్లీలో గళం విప్పి మార్షల్స్ తో గంటేయించుకున్నాం అని గుర్తు చేశారు. దళిత నాయకులు సిరిసిల్ల రాజయ్య, సంపత్ కుమార్, పాల్వాయి రజనీ, ప్రీతం కుమార్ కు పదవులు ఇచ్చామని, సర్వే సత్యనారాయణ కుమార్తె దళిత ఐఏఎస్ సంగీతను తన పేషీలో నియమించుకున్నాము అని చెప్పారు. ఇక కురుమ బిడ్డకు సీటు ఇస్తే డీకే అరుణ అల్లుడి కోసం ఆమెను ఓడించారని, వారికి అన్యాయం జరిగిందని గుర్తించి అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఇచ్చామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహచర మంత్రులతో కలిసి సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని, 10 ఏళ్లలో చేసిన 100 ఏళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం, పేదలకు 200 యూనిట్ల లోపు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం, నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు మంజూరు చేశాం, 60 ఏళ్లుగా పోరాడుతున్న బీసీ గణనకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, 126 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇందుకేనా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారు అని బీజేపీ బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
100 రోజులుగా అధికారంలో ఉన్న తనను గద్దె దించడానికి అంటున్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీని గద్దె దించాలని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా పనిచేసే హక్కు నాకు లేదా? దొరలే ఎప్పుడు సీఎం కావాలా? వారు కాకపోతే వారి కొడుకులే కావాలా అని ప్రశ్నించారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాలమూరు ప్రజలకు అందకుండా ఎమ్మెల్సీ కోడ్తో బీజేపీ కుట్ర పన్నింది అని విమర్శించారు. కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను పాలమూరులో కూడా అమలు చేస్తామని తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దు అని, కుట్రలు చేస్తున్న వారిని అడ్డుకొని ప్రతి బూత్ గ్రామంలో మెజారిటీ తెచ్చేందుకు కష్టపడితే ఆ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి సంక్షేమ పథకాలను కార్యకర్తల చేతుల మీదుగానే అందజేస్తామని అన్నారు. ఉమ్మడి పాలమూరులో 2 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వనికారెడ్డి, శంకర్, వాకిటి శ్రీహరి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేశారు. ఈ 2 పార్టీలు వేరువేరు కాదు. ఈ 2 పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మరొక పార్టీ సహకరించుకున్నాయి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక పార్టీకి మరొక పార్టీ సహకరించుకుంటున్నాయి. ఈ 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లలో వీలైనన్ని ఎస్టాబ్లిష్ చేశారు, వాటిని అమలు చేస్తున్నారు. మిగతావన్నీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా వాటిని కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాము, వచ్చే పంట నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక బిడ్డ కోసం బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టారు. రానున్నటువంటి ఎన్నికల్లో 5 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపునకు ప్రధాని మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కజ్గిరి, జహీరాబాద్, భువనగిరి ఈ 5 స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలో అనేక వర్గాలను చేశారు, వాళ్ళని కనీసం పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇటు కార్పొరేషన్ పదవుల్లో గాని, మంత్రి పదవుల్లో గాని, లేదంటే అసెంబ్లీ సీట్లను కేటాయించడంలో గాని, ప్రస్తుతం పార్లమెంటు సీట్లను కేటాయించడంలో గాని అనేక సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చారు. కొన్ని సామాజిక వర్గాలకు అవకాశము ఇవ్వలేకపోయాము. వాటిని ఎన్నికల తర్వాత వాళ్లకు వివిధ హోదాలో ఇటు కార్పొరేషన్ పదవులు గాని, కేబినెట్ ర్యాంక్ తో కూడినటువంటి పదవుల్లో గాని వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పోరులో మందకృష్ణకు అనేక సార్లు మద్దతు తెలిపినా ఇప్పుడు మందకృష్ణ బీజేపీ ఏజెంట్ లాగా మారి కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు. ఏబిసిడి వర్గీకరణ కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది, ఆ బాధ్యత కూడా తీసుకుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఉంటుంది. దాంట్లో కేసీఆర్ విస్మరించినటువంటి అనేక కులాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దాంతో పాటు 14 స్థానాలు గెలిపిస్తే 15 ఆగస్టు లోపు ముదిరాజ్ కి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మక్తల్ ఎమ్మెల్యే ముదిరాజు ఉన్నారు, ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. దాంతో పాటు మిగతా 6 అంటే ఇప్పుడు 11 మంది మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డితో పాటు 12 మంది, ఇంకా 6 మంత్రుల్ని ఫిలప్ చేయాలి. దానికి సంబంధించి ఇప్పటికీ పైరవీలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఎన్నికల తర్వాత మంత్రివర్గ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ జనజాతర సభలు నిన్న నారాయణపేటలో జరిగింది. ఇక వరుసగా జనజాతర సభలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి వాళ్ళు చేసినటువంటి ఈ 100 రోజుల పాలనను ప్రజల్లో డిస్కస్ చేయడం, దాంతో పాటు ఈ గత ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలను పూర్తిగా తుంగలో దొక్కింది, తెలంగాణకు ఏం చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ను 14 సీట్లను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈ 14 సీట్లను గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రజలకి కూడా అప్పీల్ చేస్తా ఉంది. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ను 14 సీట్లను తమకు ఇస్తే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ తెలంగాణ పట్ల చాలా కన్సర్న్ గా ఉన్నారు.
వాళ్ళు ఇచ్చినటువంటి విభజన హామీలతో పాటు తెలంగాణకు చేయాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పై కూడా దృష్టి పెట్టి తెలంగాణను ఒక మోడల్ రాష్ట్రంగా దేశంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ పాలన ఉంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.